హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత కిచెన్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూ? ఫ్రెండ్స్ నేను లాస్ట్ వీడియోలో ఊర్లో ఇల్లు గురించి అయితే చూపించాను. చిన్న ఫంక్షన్ ఉందని చెప్పాను కదా ఫ్రెండ్స్. వడిబియ్యం అనేది మేము పోసుకుంటున్నాము. అంటే మేము సారే అంటాము. ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సారే పోసుకొని వెళ్ళి మా ఇంటి దగ్గర మళ్ళీ విప్పి అక్కడ సారే అనేది బియ్యం అనేది వండుతాము. అక్కడ ఫంక్షన్ అనేది నెక్స్ట్ వీడియో పెడతాను ఫ్రెండ్స్. ఇదైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బియ్యం పోసినప్పుడు వీడియో. ఇది చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇక్కడ సారె కోసం అని చెప్పేసి 21 సేర్ల బియ్యం పసుపు కలుపుతారు. దాంట్లో కొత్త బెడ్షీట్ తీసుకొస్తారు. దాంట్లో బియ్యం పసుపు కలిపి దాంట్లో ఎండు కొబ్బరి, పోక, 1 రూపీ కాయిన్ అలా ఇంకా పెడతారు. దాంతోపాటుగా సారే సామాన్లన్నీ, దాంట్లో సారే సామాన్లకు పెళ్ళప్పుడు ఎలా పెడతారో దానికి కావాల్సినవి అన్నీ సర్దుతారు. దాంతోపాటు 5 కేజీల పసుపు, 5 కేజీల ఎండు కొబ్బరి, 5 కేజీల తెల్లపిండి, 5 కేజీల పచ్చపిండి, కుంకుమ ఇవన్నీ సారేగా పంపిస్తారు. దీంతో పాటుగా 5 రకాల పిండి వంటలు కూడా పంపిస్తారండి. అది నేను వీడియో తీయలేదు ఫ్రెండ్స్, సారీ అండి. ఈ హడాబడిలో ఉండి వీడియో తీయలేకపోయాను. అయితే ఇంకా వడిబియ్యం పోసే ముందు బట్టలు పెడుతున్నారు అమ్మ వాళ్ళు మాకు. ఇదిగోండి అమ్మ నాన్న మాకు బట్టలు అయితే పెడుతున్నారు. ఇది మేము 5 సంవత్సరాలకు ఒకసారి సారీ అనేది పోసుకుంటాం ఫ్రెండ్స్. 5 టైమ్స్ సారీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే వడిబియ్యం అనేది పోస్తారు. సారీ అనేది మాత్రం కంపల్సరీ 5 కేజీలు పసుపు, కుంకుమ అంటే 5 కేజీలు పోయారు, తక్కువ పోస్తారు. ఇవన్నీ అయితే కంపల్సరీ ఉంటాయి. ఇదిగోండి వడిబియ్యం పోయడానికని మెడల పైన శారీ వేసి దాంట్లో ఒక బ్లౌజ్ పీస్ వేసి దాంట్లో కుంకుమ పసుపు వేస్తారు. వేసి అమ్మ ఇదిగోండి బియ్యం పోసి అక్షింతలు వేస్తున్నారు. బియ్యం కలిపి పెట్టారండి. వడిలో పోయడానికి అని చెప్పేసి కొన్ని బియ్యం కలుపుతారు. దాంట్లో 5 బ్లౌజ్ పీసులు, పండ్లు, ఖర్జూరాలు, పసుపు కొమ్ములు, పోకలు ఇవన్నీ మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. అవన్నీ కలిపి పెట్టి బియ్యం అయితే పోస్తున్నారు. ఇది ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి అయితే పోసుకున్నాము ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. 5:30 ఆ టైం కల్లా కంప్లీట్ చేసుకొని మళ్ళీ మా ఊరికి వెళ్ళామండి. అక్కడికి అమ్మ వాళ్ళ ఇంటికి అత్తయ్య వాళ్ళ ఇంటికి ఒక 10 మినిట్స్ జర్నీ పడుతుంది, అంతే. 10 మినిట్స్ 15 మినిట్స్ పడుతుంది. 5:30కి అలా వెళ్ళాము. 5:45 5:50 కల్లా మా ఇంటికి వెళ్ళిపోయాము. ఇదిగోండి బియ్యం అందరు పోసాక 5 మెంబర్స్ అయ్యాక ఆ బేసన్లోనే మళ్ళీ ఒక 5 పిడికిళ్ళు అలా తీయమని చెప్పారు. మనకు పోసిన బియ్యంలో నుంచి అలా బియ్యం తీసి అక్కడ పెట్టాను. మిగతా వన్నేసి ఈ బియ్యం అన్నీ కడతారనమాట. అయితే మనకైతే కొంగులో బియ్యం పోస్తారు. జెంట్స్కి అయితేను టవల్లో ఒక మూలన కొన్ని 5 టైమ్స్ కొన్ని బియ్యం పోసి కడతారనమాట. బియ్యం పోసి కట్టాక హారతి, మంగళహారతి చూపిస్తున్నారు. బియ్యం పోయడం అయిపోయింది. దేవుడికి దండం పెట్టుకొని బయటికి వెళ్ళాక ఏమంటారు, దర్వాజాకి పైన బొట్టు పెట్టి వెళ్తాము. ఇదిగోండి స్టార్ట్ అయ్యాము అక్కడికి ఊరికి వెళ్ళడానికి. ఇంకా చీకటిగానే ఉంది చూడండి. 10 మినిట్స్ 15 మినిట్స్ కల్లా ఇంటికి వెళ్ళిపోయాము. ఇది మా ఇంటి దగ్గర అనమాట. గుర్తుపట్టారా ఇల్లు? మళ్ళీ ఇక్కడికి వచ్చే వరకు మా రిలేటివ్స్, ఊర్లో ఉండే రిలేటివ్స్ అంతా ముందే స్నానాలు చేసి ప్రిపేర్ అయ్యి మేము వచ్చే వరకు రెడీగా ఉన్నారు. మా తోటికోడలు ఇంట్లో పూజ చేసి పెట్టారు. వీళ్ళంతా వదినలు అవుతారు. పెద్దమ్మ, వదినలు, అత్తయ్య వాళ్ళంతా వచ్చారు. వచ్చి ఇంకా బియ్యం అనేది మళ్ళీ విప్పాలి కదా. ఇక్కడ బియ్యం విప్పుతున్నారు ఫ్రెండ్స్. ఇంకా అప్పటికి ఇంకా చీకటిగానే ఉంది, పూర్తిగా తెల్లవారలేదు. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వ్రతము, చిన్న ఫంక్షన్ కూడా ఉంది. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. లెందీ అవుతుందని చెప్పేసి ఇంతవరకే పెట్టాను. ఇదిగోండి బియ్యం అన్నీ విప్పారు.
లాస్ట్‌లో కొన్ని తీసి మళ్ళీ కొంగులో కడతారనమాట. మీకైతే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ప్లీజ్. బియ్యం విప్పారు, పెద్దమ్మ అవుతుంది. అక్షింతలు వేశారు. మంగళహారతి పాటలు పాడుతున్నారండి ఇక్కడ. మంగళం మంగళం దేవాదిదేవి మంగళం మంగళం పులితోలు వస్త్రములు విభూది ధరించే సాంబా శివుని సన్నిధికి మంగళం మంగళం దేవాదిదేవి నాట్యము చేయుచు మై మరచి మము మరువ. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంతవరకు మా వీడియో చూసినందుకు. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.